హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం హోటల్ స్టైల్లో పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. సేమ్ హోటల్ స్టైల్లోనే, ఇంకా హోటల్లో అంటేనే నమ్మేస్తారు, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను కళాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎక్కువ పట్టదండి, కొంచెం ఆయిల్ సరిపోతుంది, ఎక్కువ వేసుకోకర్లేదు. బట్ టేస్ట్ మాత్రం అచ్చం హోటల్ స్టైల్ లాగే ఉంటుందండి పూరీ కర్రీ. చాలామందికి పూరీ కర్రీ అంటే ఇష్టం ఉంటుంది కదా. సో నేను ఫస్ట్ అయితే జీలకర్ర వేసేసుకున్నాను. సేమ్ మనం పోపుల్లో ఏమేమైతే వేసుకుంటామో అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు అండ్ ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవడమేనండి. బొంబాయి చట్నీ ఎలా చేస్తామో సేమ్ స్టైల్లో, కాకపోతే ఇందులో మనము కొంతమంది శనగలు యాడ్ చేస్తారు, బఠానీ అండ్ బంగాళదుంప కామను. అండ్ మనకి హోటల్స్లో శనగలు కూడా యాడ్ చేస్తారు. నేనైతే ఇప్పుడు ఓన్లీ అదే బఠానీ అంటారు కదా, అది నేనైతే ఇప్పుడు ఓన్లీ బంగాళదుంప ఒకటే యాడ్ చేసినాను. నేను ఆల్రెడీ ఒక 4 బంగాళదుంపల్ని బాయిల్ చేసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టేసుకున్నాను. ఒక 4 అంటే మన క్వాంటిటీని బట్టి మనం ఎన్ని పూరీ చేసుకున్నాం దానికి తగ్గట్టు. అండ్ ఇక్కడ నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అవి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే మనకు ఉల్లిపాయలు కొంచెం ఫాస్ట్గా ఏగుతాయి సాల్ట్ వేసుకుంటే, అందుకని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కొంచెం మగ్గించేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇలా ఉన్నప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. మనకి బొంబాయి చట్నీ ఆల్మోస్ట్ ఇటు వైజాగ్ సైడ్ అంతా తెలుసు, సేమ్ అదే స్టైల్లో ఉంటుందండి ఇదంతా. కాకపోతే చెప్పాను కదా, ఓన్లీ బంగాళదుంప స్పెషల్గా యాడ్ చేస్తాం అంతే. అండ్ నేను ఆల్రెడీ బంగాళదుంపలు ఉడికించి పెట్టేసుకున్నాను కాబట్టి అవి కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. కింద కొంచెం అడుగంటిద్ది చూసుకోండి, బంగాళదుంప కదా, సో అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో చూసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా పెద్ద ముక్కలుగా అనిపించినా మీరు ఇక్కడ చిన్నగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం అనేది చూసుకోండి, ఆల్రెడీ మనం మిర్చి యాడ్ చేస్తాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ధనియాల పొడి నా దగ్గర ఉంది, సో యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోయినా పర్లేదు, స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. సో అది కూడా వేసేసి నేను బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 minutes ఇలాగే ఉంచేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇక్కడే కర్రీని కూడా ఆపేసుకోవచ్చు. ఒక 10 minutes సిమ్లో ఉంచేసి మనం ఆపేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాగ కూడా మనం చపాతీలోకి తినచ్చు, చాలా బాగుంటుంది కర్రీ ఇలా చపాతీలోకి తింటే. పూరీలో కంటే ఇంత మనం గట్టిగా తినలేము, కానీ చపాతీలోకి చాలా బాగుంటుంది. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. సో ఎవరికైనా పూరి కాకుండా కర్రీలా కావాలనుకుంటే ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. కాకపోతే మనకి పూరీలోకి ఇంత డ్రైగా గట్టిగా బాగోదు కాబట్టి మనం శనగపిండి యాడ్ చేసుకొని పూరీ కర్రీ చేసుకుంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో చపాతీలో కావాలంటే ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 10 minutes అలా ఉంచేసుకొని దింపేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసినాను, ఒక 1.5 glasses వాటర్. ఎందుకంటే మనకి శనగపిండి కలుపుతాం కదా, ఆ వాటర్ సరిపోదు, మనం ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, లేదంటే గట్టిగా వచ్చేసింది. మనం అంత గట్టిగా కూర ఉండదు కాబట్టి అలాగే యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 spoons మీరు చూసుకోవచ్చు, క్వాంటిటీని బట్టి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఎన్ని పూరి ఎంతమందికి చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 5 members కాబట్టి ఒక 2 spoons శనగపిండి. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. శనగపిండి అనేది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఉండలు కట్టిందంటే మన కర్రీ కూడా ఉండలు వచ్చేస్తుంది, అలా రాకూడదు మనకి. సో మనం ఉండలు లేకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు మనకి ఉండలు అయితే అస్సలు రావు, చాలా మంచిగా వస్తుంది ఉండలు లేకుండా ఉంటే. సో మీరు చూడొచ్చు వీడియోలో, అస్సలు ఉండలు లేవు. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇక్కడ చూడండి, కర్రీ కూడా బాయిల్ అయిపోతుంది, వాటర్ మరిగిపోతుంది. సో ఇలాంటి టైంలో మనమైతే శనగపిండిని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం కలిపి పెట్టుకుంటాం కాబట్టి మొత్తం పిండి కిందకి వెళ్ళిపోయి వాటర్ పైకి తేలిపోతుంది. సో అలా కాకుండా మీరు ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ అందులో యాడ్ చేసుకోండి. అండ్ వాటర్ కూడా రెడీగా ఉంచుకోండి, ఎందుకంటే అది గట్టిగా అయిపోయింది వేయంగానే. శనగపిండి వేయంగానే వాటర్ సరిపోకపోతే గట్టిగా అయిపోయింది. సో మీరు మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ అలా యాడ్ చేసుకోండి. మీకు కన్సిస్టెన్సీని అంటే పల్చగా కావాలనుకుంటే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు, లేదు ఈ కన్సిస్టెన్సీ సరిపోయిద్ది అనుకుంటే మీరు 1 glass లేదా 1/2 glass వాటర్ వేసి ఆపేయచ్చు. నేనైతే మళ్ళీ ఇంకొక 1 glass వాటర్ అయితే వేసాను, ఎందుకంటే నాకు అది కొంచెం థిక్గా అనిపించింది. అంత థిక్గా మనకి పూరీలోకి బాగోదు. సో నేను ఇంకొక 1 glass వాటర్ అయితే యాడ్ చేసుకుని, ఆల్రెడీ మనం ఉప్పు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి సో ఇంకేం యాడ్ చేయక్కర్లేదు. ఓన్లీ దీన్ని ఇలాగ సిమ్లో పెట్టేసి సిమ్లో
ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనమైతే ఉడికించేసుకోవడమే. బట్ చాలా టేస్టీగా ఉంటుందండి, సేమ్ హోటల్ స్టైల్లో ఉంటుంది. అండ్ ఒకసారి మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే సాల్ట్ అందరికీ అంత పర్ఫెక్ట్గా ఉండదు, తప్పేం లేదు. సాల్ట్ అటు ఇటు అయిందంటే కర్రీ పాడైపోతుంది. సో ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి మీరు. అండ్ కలుపుతూ ఉండండి, మీరు మధ్యలో కలుపుకుండా ఉన్నారంటే అడుగంటుంది, శనగపిండి కదా కొంచెం అడుగంటే ఛాన్స్ ఉంది. సో అందుకని మీరు కలుపుకుంటూ ఉండండి. అండ్ ఇది ఏంటంటే కొంచెం బాయిల్ అవ్వాలి, కొంచెం ఉడకాలి, బాగా ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది. ఉడకకుండా తీసేస్తే పచ్చి పచ్చిగా ఉంటుంది శనగపిండి అనేది. సో బాగా బబుల్స్ వచ్చి బాగా బాయిల్ అవ్వాలి. ఒక్క 10 minutes అలా స్టవ్ మీద వదిలేసారంటే మంచిగా రెడీ అయిపోతుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. చూసారా ఎంత బాగుందో, అచ్చం మనకి ఏంటంటే హోటల్ స్టైల్లోనే ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంటి దగ్గర. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంటుంది, నిజంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఓకేనా, ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుస్తా. బాయ్.